వరప్రసాదరావు అనబడు నేను పరిపూర్ణమైన ఆరోగ్యంతో వ్రాయు వీరునామా. నా మరణానంతరం స్వార్జితమైన నా యావదాస్తి సంరక్షణ, నా ఫ్యాక్టరీ నిర్వహణ బాధ్యతలు నా చిన్న కుమారుడు సురేష్, అతని భార్య నాగమణికి అప్పగిస్తున్నాను. ఫ్యాక్టరీకి చెందిన లావాదేవీలన్నీ వారిద్దరి జాయింట్ సంతకాలతోనే జరగాలి. విన్నావా మావయ్య? మా అందరికి మావగారు ఎంత అన్యాయం చేశారో చూసావా? షిట్, మాకన్నా కంటి గర్ల్ ఎక్కువైపోయిందా? బాబు, వీరునామాలో అతి కీలకమైన పారాగ్రాఫ్ ఇంకోటి ఉంది సార్. నా కొడుకు సురేష్, అతని భార్య నాగమణి కలిసి కాపురం చేయాలి. వారికి బిడ్డ పుట్టిన తర్వాతనే నా కొడుకులందరూ ఆస్తిలో చట్టబద్ధంగా భాగస్వామ్యులవుతారు. వేస్తాను సార్. అలాగే, వస్తానండి. మంచిదండి. ముసలాయని ఎంత ఫిట్టింగ్ పెట్టేశాడరా! చచ్చి సాధించడం అంటే ఇదే. ఎడగొట్టిన మిమ్మల్ని ఆ జంటను కలపడం కోసం జోకర్గాను బ్రోకర్గాను మార్చేశాడు. బ్యాడ్ టైం అంటే ఇదే. చిన్న చూడన్నా, బ్యాడ్ లక్ లో గుడ్ లక్ అంటే ఇదే రో. ఆ వీలునామాలో ఆకరణాలు మొక్కలు ఆడు వినకుండా వెళ్ళిపోయాడు కాబట్టి సరిపోయింది. ఆడే గనక ఇనుంటే ఈ పాటికి మీ బతుకులు చిక్కడపల్లి చౌరాస్తాలో చొక్కర్చి పళ్ళు అమ్ముకోవాల్సి వచ్చేది. అన్నట్టు రే, ఆ సురేష్ గారికి పెళ్ళామంటే అసహ్యం కాబట్టి వాళ్ళు కలిసి కాపురం చేసే ఛాన్స్ లేదు, బిడ్డ పుట్టే ఛాన్స్ లేదు, జంట సంతకాలకి ఛాన్స్ లేదు, ఆస్తి మీకు దక్కుతుందన్న ఆశ అంతకంటే లేదు. ఎంతవరకు కరెక్ట్ కదా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మీ బాబు పెట్టిన లీగల్ ఫిట్టింగ్ నుంచి బయటపడి మీరు మీ ఫ్యాక్టరీని హ్యాపీగా రన్నింగ్ చేసుకోవాలి అంటే ఒక్కటే ఒక్క మార్గం ఉందండి. నేను మీకు 5-6 కోట్లు రుణం ఇప్పిస్తా. దీనికి మీ చిన్న తమ్ముడిని ఒప్పించే బాధ్యత మీదే. అలా ఒప్పించండి. ఆ తర్వాత ఈ ఫ్యాక్టరీ శివప్రసాదరావు గారిదే అని పబ్లిక్ అనుకున్నట్టుగా మీ ఫ్యాక్టరీ నా భుజం మీద వేసుకుని ఈడ్చుకెళ్ళిపోతా. ముందెలా నొప్పించండి. సారీ అన్నయ్య, ఇంకో కొత్త మనిషి దగ్గర అప్పు తీసుకోవడానికి నేను ఒప్పుకోలేను. మన శక్తిని నమ్ముకుంటే యజమానులుగా కొనసాగుతాం, మూడో మనిషికి అమ్ముకుంటే సేవకులం అయిపోతాం. నాన్నగారు నాతో ఉన్న చివరి మాట ఇది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ద్వారం ఎత్తు తక్కువైనప్పుడు తల వంచుకుని లోపలికి వెళ్ళడం తప్పదన్నయ్య. అంటే నాగమణిని తీసుకొస్తాను. ఇట్లా వచ్చినావేంది సారు? నీతో అవసరం పడి. మెడపట్టి నూకేసిన పోరితో మళ్ళా అవసరం పడ్డదా? ఏం చేస్తాం, వసుదేవుడు లాంటి గొప్పవాడికే గాడిద కాళ్ళు పట్టుకోవడం తప్పలా. దసంటప్పుడు బజార్లో పడి గాడిదని ఎత్తుక్కోక నా ఇంటికి ఎందుకు వచ్చినావు? సందు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కు. నీ సంతకం కావాలి. ఇడాకుల కాగితం మీదనా? కాదు, నేను విడిగా బతికే అదృష్టం లేకుండా కర్మ కొద్దీ మా నాన్న నాతో పాటు నిన్ను ఆస్తిలో భాగస్వామ్యం చేశాడు కాబట్టి. గట్లనా? గట్లనా అన్ను నోరు తెరవకు. ఒక్కొక్కసారి కొందరు వాళ్ళ సరదా కోసం ఆస్తుల్ని కుక్కలకి పిల్లులు కూడా రాస్తూ ఉంటారు. అవు, కన్న బిడ్డలు కుక్కలు పిల్లలు పాడు చేయనప్పుడు గట్లా రాస్తారని నేను విన్నా. నాగమణి, లొల్లి పెట్టకు. పెద్ద అయిపోయినాక మాట మాత్రం చెప్పని నీ అసలు దొరద నేనెందుకు రావాలా? ఎందుకంటే మన ఇద్దరు సంతకాలు లేకపోతే ఫ్యాక్టరీ నడవదు కాబట్టి. నువ్వు రావాలి, వచ్చి తీరాలి. ఓయ్, గట్ట కదమాయిస్తే ఎగురుకుంటూ నా నీకు నేనే నీ ఇంటి బాంచను కాను. నా తండ్రి కనుక నాకు ఇలాంటి అవస్థ కల్పించుండకపోతే నీకు సరైన బుద్ధి చెప్పేవాణ్ణి. నువ్వు ఆ పెద్ద కొడుకువే కాకపోతే ఈ పెద్ద బెల్లి పోరి కదేందో నేను చెప్పేదాన్ని. అయినా నీ అవసరం పడి నా ఇంటికి వచ్చినావు. ఇట్లా పిలిస్తే వస్తానా? మరి ఎట్లా పిలిస్తే వస్తావు? చేతులు పట్టుకుని ఆ ప్లీజ్ నాగమని అనాలి. ఆ ప్లీజ్ నాగమణి ఉరఫ్ బుజ్జవ్వ గారు రండి, మా ఇంటికి దయచేయండి, మా తప్పులు మన్నించండి, మా నెత్తి మీదెక్కి సవారీ చెయ్యండి. చాలా చాలు 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 మస్తుగా చెప్పినావు. వస్తా, ఇప్పుడు వస్తా. కానీ అడవికి పోయిన రాముడు అనగా సీత లెక్కన కాదు, అయోధ్యకు పోయిన దశరథుని కోడలు లెక్కన. ఇగో, నేను ఈ ఎంట రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి, నువ్వు ఈనుకోవాలి. 1, నన్ను మల్లెపూల లెక్కన చూసుకోవాలి. 2, నాకు హుషారు వచ్చిందనుకో సీటు కొట్టి నీ సంకనెక్కుతా, నువ్వు ఊకోవాలి. 3, నాకు ముద్దొచ్చినావు అనుకో నీ ముక్కు గిచ్చుతా. ఒకవేళ నేను ఊరుకోకపోతే అల్వా తినిపియా మోరే అని అరుస్తా. అదేమన్నా తిట్టా బూతా? పుస్తక కట్టినోడు గట్ల అంటాను. మోరే అంటే మొగుడ రెచ్చిపోకు అని. నేను గట్లా అనగానే నా కోపం వచ్చిందని నువ్వు తెలుసుకోవాలి, గమ్ము నువ్వుకోవాలి. ఊరుకోకపోతే మా ఊరు పోతా.
ఎర్ర బస్ లో కాదు, మా యాదగిరి జట్కా బండిలో. ఓ యాదగిరి, ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? ఇప్పుడు అప్పుడే కాదు, జర టైం ఉందిలే. నీ టైం చాలా బాగుందిలే, ఇక బయలుదేరదామా? ఒక పీజ్ అనలేదు. ప్లీజ్. జర ఉండు, మా అయ్యకి చెప్పొత్తా. జర వెనకకు పోని, పెనిమిటంటే గిట్లా ఉండాలి. ఓ పోచయ్యా, ఓ నాగమణి, నా పెనిమిటితో సంసారం చేయనికి లస్కర్ పోతున్నా. గట్లనే మంచి సెలమ్మా, మంచిది. గట్లా అంటూ కాదు, పురుటుకు పని మా వదినమ్మకి జర ఉత్తరం రాసి అడిగినట్టు చెప్పు. గట్లనే గట్లనే గట్లనే. మా కారు, నా పెనిమిటి, వస్తాను. నువ్వు పోనీ. నువ్వు కాస్త వెనకెళ్తే నేను ముందుకెళ్తాను. వెనకెళ్ళు, వెనకెళ్ళు. వస్తాను. ఓ మైసం చిన్ని. అవునామని, నా పెనుడితో కారులో కాపురానికి పోతున్నా. గట్టనా? ఎంత సల్లని మాట చెప్పినా. అగో, మొగుడు పెళ్ళామన్నాక ఉల్టా సీదా పడుతూ ఉన్న ముచ్చటే కదా. అది సరే గాని నీ మొగుడుతో చెప్పు, తాగుడు గిట్లా మాని నిన్ను సతాయించి బంద్ చేయకపోతే పోలీసులు పంపి జైల్లో పెట్టేస్తాను. వస్తానే కారు, నా పెనుటి మంచిగా. నువ్వు ఇంకా ఎవరైనా కుమ్మరోళ్ళని కమ్మరోళ్ళని పలకరించాల్సిన పని ఏమైనా ఉందా? ఉంటే ఇప్పుడే చెప్పు, తర్వాత చచ్చిన కారాపను. కోపం వచ్చినాది. అబ్బా, ఏం నవ్విందిరా బాబు. చిలక లెక్క నవ్వుతాలే. కాదు, కళ్ళు తాగిన కోతి తీరునుంది. కళ్ళంటే యాదకొచ్చినాది. సరదాయి పోదమా? రండి రండి. వెల్కమ్ సిస్టర్, వెల్కమ్. అది లక్ష్మి వంటి తోడి కోడలివమ్మ. ఇది మంచికోనాదే. ఉడికాలు పెట్టమ్మా. ఎవరైతే మీద పెట్టాలే? ఇంటికి పెద్దవాడు అన్నయ్య, అన్నిటికీ ఆయనే. ఏమన్నయ్యా? గదో జోక్ లేకరా. కాలు నెత్తి మీద కాదమ్మా, గడపలో పెట్టి లోపలికి రావాలి. ఓహో, ఏమి రచన చమత్కృతి. మరి అంతరంగము డోలాయమానవై లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా తలపింప చేయుచున్నదే. ఓహో, ఇది సాల పంచిగయా? No, I'm not చాల్ పంచిగా. I'm simply సుస్మిత. మా రాధేయుడు సూతపుత్రుడు అని అవహేళన చేసితరే. ఆ సూతపుత్రుడు గురించి ఈనాడు మీరందరూ తల్లడిల్లడ పాడయా. మంచి కొట్టుల ఇంటి లెక్కన డైలాగు. మీసం ఒక్కటే తక్కువ. అగో, ఈ మర్యాదలని చూస్తుంటేను కొత్తింటికి వచ్చానేమో గుబి పడ్డాను. అదేంటమ్మా, అప్పుడే ఇల్లు మర్చిపోయావా? నా జడపట్టి బయటకు గుంజి 10 దినాలు గాలే, అప్పుడే యాద్ మరుస్తా. నువ్వు చనిపోయినా గాని కూలిపోయిన నా కాపురాన్ని నిలబెట్టేనికి దేవుళ్ళ లెక్కన దారి చూపించావు. నువ్వు చూపించిన దారిలో నడిచేందుకు నాకు ధైర్యమి. రా చెల్లమ్మారా, ఎప్పుడు తిన్నావో ఏంటో, నీకోసమే ఎదురు చూస్తున్నాం. కాస్త భోంచేద్దు గాని. నీకోసం కోడి వేపుడు, రోస్టు, గోట్ మసాలా, ఫిష్ ఫ్రై. ఇదేంది అప్పుడాలు కట్టలెక్కనుంది? అప్పుడాలు కాదమ్మా, నువ్వు సంతకాలు చేయాల్సిన చెక్కులు. అవన్నీ తెలియాలంటే చదువు ఉండాలి. ఇది కాదు. గట్లనా? అయితే చదువుకున్నాకే సంతకం చేస్తా. అమ్మమ్మ, సంతకం చేత కాకపోయినా పర్వాలేదమ్మా, చిన్న వేలు ముద్ర వేస్తే చాలు. అంతే చెల్లమ్మా, ఏమీ లేదు, ఈ వేలితోటి ఇలా వేస్తే చాలు. ఏంటొదినా దాన్ని అంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు? వేలు ముద్ర వేస్తావా లేదా? అరే ఓ యాదగిరి. ఓ బుజ్జవా, బండి కట్టమంటావా? వాడేవాడు? జట్కా బండోడు. ఒళ్ళు మండితే వాళ్ళ ఊరు పోవడానికి వెంట తెచ్చుకుంది. అమ్మో, మా చెల్లికి ఎంత ముందు చూపో. అయ్యో, మా అక్కకు నా మీద ఎంత ప్రేమ. అవునమ్మా, అవును. చూడమ్మా, నువ్వు ఆ పని తొందరగా కానిస్తే. అచ్చా, మీరందరూ నా సంతకం కోసం గిత్త పరిశాన్ అవుతున్నారంటే దీనిలా మీ అందరికి ఏదో లాభం ఉన్నది. మరి నాకేంది లాభం? చూడండి, అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు నాకు నడిపోయిన పెట్టి నన్ను చూడగానే బుస్సమంటాడు. ఇగో, నాతో కాపురం శనికి ముందు ఈ పోరగాడికి నచ్చ చెప్పండి, అప్పుడు చేస్తాను సంతకం. అది కాదమ్మా, అది అంత తొందరగా అంటే గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్లగలం గాని. గది చాలు చిన్న బావా. గాయానికి ఆ గోళంలో మూతి పెట్టుడు, నీళ్లు తాగుడు నేను చూసుకుంటాను. జర పంపించండి. చెల్లెమ్మా, అమ్మా, నాగమణి, పంపించండి.
అది అందమో మీరు నన్ను అడగడం సరే ఓకే